సో ఎప్పుడూ లేని విధంగా ఈ మ్యాచ్‌కి చాలా హైప్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్. సో ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్‌ని మనం ఎలా మట్టి కరిపించామో, సో ఇక్కడ క్రికెట్‌లో కూడా అదే స్థాయిలో పాకిస్తాన్‌ని ఓడించాలని యావత్ దేశమంతా కూడా కోరుకుంటుంది. ఇప్పటికే 2 సార్లు ఓడించాం ఇదే ఏషియా కప్‌లో. ఇప్పుడు ఫైనల్‌లో కూడా అలాగే ఓడించి కప్‌ని ఇండియాకి తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఆ ఎమోషన్స్ ఏమన్నా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉందా ప్లేయర్స్ మీద? ఒక్కటండి విజయ్, ఎప్పుడు కూడా ప్లేయర్స్ ఆన్ ద ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు బ్యాక్‌లో ఏం జరిగింది అవన్నీ వాళ్ళు మైండ్‌లో పెట్టుకోరు అసలు యాక్చువల్‌గా. వాళ్ళకి కావాల్సింది ఏందంటే ఈ మ్యాచ్ పైన ఫోకస్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 మ్యాచెస్‌లో కొంచెం స్లెడ్జింగ్ చూసాం. యూ నో అవును. కొన్ని కమెంట్స్ వాళ్ళు చేయడం, కొన్ని కమెంట్స్ ఇండియన్స్ చేయడం. మనం రవూఫ్ ఒక కూడా ఫీల్డ్‌లో చూసాం. డిస్కషన్‌లో చెప్పుకున్నాం అక్కడ గూడా. మన ఫైటర్ అభిషేక్ జెట్స్‌ని కూల్చేస్తున్నట్టు, మిసైల్స్ వచ్చినట్టు, అలాగే 50 చేసిన తర్వాత అబ్సల్యూట్‌లీ. బ్యాట్స్‌మెన్ కూడా ఒక వెపన్ లాగా, గన్ లాగా ఆహ్ చూపించడం ఇవంతా కూడా పెద్ద కాంట్రోవర్సీ అయింది. చూసారు రొనాల్డో ఫ్లైట్ అది కూడా యెస్. మిమిక్ చేయడం అనేది చూసాం మనం, రాఫ్ అనేది. దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఐ థింక్ వాళ్ళు చేస్తున్నారు. బట్ చేయకూడదు అసలు యాక్చువల్‌గా రియల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు కూడా స్పోర్ట్‌ని స్పోర్ట్‌గా తీసుకోవాలి. సో అవన్నీ మర్చిపోతారండి. అంటే రియల్‌గా మైండ్‌లో ఏవి పెట్టుకోరు. ఫస్ట్ గ్రౌండ్‌లో ఎంటర్ అయినారు అంటే టోటల్ ఫోకస్ అంతా బ్యాట్ పైననే ఉంటుంది. బ్యాట్ తోటి రన్స్ స్కోర్ చేయాలనేది ఒకటి ఉంటది. బాల్ చేతిలో ఉన్నట్లయితే వికెట్లు తీయాలి. సో ఈ 2 ఇష్యూస్ పైనే కాన్సంట్రేషన్ ఉంటది గనుక నేను అనుకుంటాను లాస్ట్ 2 మ్యాచెస్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌ని వాళ్ళు మైండ్‌లో ఎక్కువగా పెట్టుకోకపోవచ్చు. ఈవెన్ పాకిస్తానీస్ కూడా మర్చిపోవాలి. బికాజ్ వాళ్ళు పాకిస్తానీస్‌కి అసలు యాక్చువల్‌గా ప్రెషర్ ఎక్కువగా ఉంది. సో దే హావ్ టు టోటల్లీ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ టోటల్ ఫోకస్ అనేది వాళ్ళకి ఎక్కువ. ఇండియన్స్ అయితే మీరన్నట్టుగా మనం చూసాం కదా! అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు మంచి మెచ్యూరిటీ కనబరిచి ఓన్లీ బ్యాట్ తోటే జవాబు చెప్పారు. బాల్ తోటే జవాబు చెప్పడం చూసాం. సో అదే ఐ థింక్ దట్ విల్ హ్యాపెన్ టుమారో. థ్యాంక్ యూ సుధీర్ గారు. సో ఇది స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహవాది గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అనూహ్యంగా పుంజుకుంది. అంటే ఫస్ట్ మ్యాచ్ ఒకవేళ ఇండియాతో ఓడిపోయినప్పటికీ